ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఘోరం జరిగింది. భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. బాత్రూమ్ ఫ్లోర్ కింద శవమై తేలాడు. పాయసంలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసింది భార్య. శవాన్ని బాత్రూంలో పాతిపెట్టడమే కాకుండా 45 రోజులు మిస్సింగ్ డ్రామా ఆడింది. క్రైమ్ స్టోరీ సినిమాలను తలదెన్నేలా జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. आराम से कोई आदमी मर रहा है। आदमी कोई मर रहा है। ఆగ్రాకు చెందిన రూబీ భర్త సురేంద్రను పాయసంలో నిద్రమాత్రలో కలిపి చంపేస్తుంది. ఈ తర్వాత భర్త శవాన్ని బాత్రూంలోనే పాతిపెట్టి తన భర్త కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన రంగంలోకి దిగారు పోలీసులు. ఇక ఓవైపు గాలింపు చర్యలు జరుగుతుండగా మరోవైపు రూబీ ప్రవర్తనపై ధర్మేంద్ర సోదరుడికి అనుమానం వచ్చింది. రూబీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది అంటూ పోలీసులకు తెలియజేశాడు ధర్మేంద్ర సోదరుడు. आराम से कोई आदमी मर रहा है। आदमी कोई मर रहा है। పోలీసుల విచారణలో కూడా రూబీ పొంతనలేని విషయాలు చెప్పడంతో రూబీపై అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. రూబీ ఇంట్లో తనిఖీ చేయగా బాత్రూం కింద ధర్మేంద్ర శవం కనిపించింది. నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన పాయసం ఇచ్చి స్పృహ తప్పిన తర్వాత గొంతు నలిమి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య అనంతరం బాత్రూంలో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. దాని ప్లాస్టర్తో మూసివేసి టైల్స్ కూడా అమర్చింది. రూబీని పోలీసులు అరెస్ట్ చేశారు. రూబీ భర్తను ఎందుకు హత్య చేసింది, ఒకరితే చేసిందా, ఇంకెవరు ప్రమేయమైన ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. आराम से कोई आदमी मर रहा है। आदमी कोई मर रहा है।